ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ ఏజెన్సీల ద్వారా 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అలాగే పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని, పోలవరం నిర్మాణం తమ బాధ్యత అని చెప్పింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతామని చెప్పింది. అలానే ఏపీకి భారీ స్థాయిలో పరిశ్రమలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తామని, భారీగా నిధులు కేటాయిస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చింది. కోల్కతా చెన్నై కారిడార్ కావచ్చు, అలానే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కావచ్చు, ఇలాంటి ఏయో మాట్లాడింది. వీటికి సంబంధించి నిధులు కేటాయిస్తాం, అవిస్తాం, ఇవిస్తామని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఏపీకి ఆ రాజధాని నిర్మాణం కోసం ఇస్తామన్నటువంటి ఈ 15,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం ఇస్తామని చెప్పాల, వివిధ సంస్థల ద్వారా ఇప్పిస్తామని చెప్పారు. అంటే ఇది అప్ప గ్రాంట, సాయం చేస్తున్నారా, అప్పిస్తున్నారా, అసలు ఏంటనేది ఒక క్లారిటీ రావాలి. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పిస్తే తీసుకుని ఏపీ ప్రభుత్వం చేసేది ఏముంది, ఆ అప్పు ఏపీ ప్రభుత్వం కూడా తెచ్చుకోగలదు. ఏపీ సెక్యూరిటీ బాండ్స్ని వేలం వేస్తే అప్పు పుట్టెత్తి, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే అప్పు పుట్టెత్తి అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ల పరిధిలో అప్పు తెచ్చుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ మరి ఇప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటి ఈ 15,000 కోట్లు అప్పా సాయమా, దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకేముంది, చంద్రబాబు నాయుడు 2 సార్లు ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఇది ఈ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ ముందు 2 సార్లు వెళ్ళి కేంద్ర మంత్రుల చుట్టూ, ప్రధాని చుట్టూ చక్కర్లు కొట్టి ప్రదక్షిణలు చేసి వస్తే ఏపీకి భారీగా గ్రాంట్లు ఇచ్చేశారు. ఇంకేముంది, కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంది, అందుకే ధారాళంగా డబ్బులు ఇచ్చేసింది అని చెప్పి అనుకుంటే అది పొరపాటే. మరి ఇదేంటనేది కేంద్రం తేల్చాల్సి ఉంది. దీని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అప్పు అయితే మాత్రం వాళ్ళు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఏపీకి గ్రాంట్ కింద వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సహాయం కింద ఇస్తే మాత్రం దానికి సంతోషం.